ఒకసారి హెయిర్ వాష్ కూడా చేయించా పార్లర్లో, కానీ అయినా బెటర్ ట్రీట్మెంట్ తీసుకోండి అక్క. డాక్టర్ కన్సల్టేషన్ ఎంత ఇచ్చింగ్ అవుతుందో తెలుసా, కాన్సన్ట్రేషన్ ఏమీ చేయలేకపోతుంది. ఎక్సెసివ్ స్ట్రెస్ ఉండొచ్చు. జీరోలో ఉందో చెక్ చేసుకోండి. డౌన్ మొత్తం స్టార్ట్. దీన్ని తీసి మిషన్ ఆపరేటింగ్ తీసుకోండి ఒకసారి మీరు మళ్ళీ. ఓకే, హెడ్ కాబట్టి 15 minutes పెట్టుకోవాలి మనము. అండ్ దిస్ ఇస్ స్టాప్ అండ్ పాస్. నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ డౌట్ వచ్చిందంటే స్టార్ట్ అయిపోయినట్టు, బ్లింక్ అవుతుందంటే. ఇప్పుడు ఇది ఆన్ చేసుకోండి. ఓకే, ఇది ఆన్ అయిందా? సౌండ్ బజర్ సౌండ్ వస్తుందా? కలర్ చేంజ్. ఇప్పుడు ఇది మొత్తం డౌన్లో జీరోలో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒక మీకు డిఫరెంట్ సెన్సేషన్ వస్తే చెప్పండి. ఓకేనా అండి? ఓకేనా? అంటే షాక్ అన్నట్టు సేమ్ మన ఫేస్ మీద ఎలా ఉందో అలాగా చెవుకు తగలద్దు. చెవు తగలదు. ఈ ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది దీనికి. సెన్సిటివ్ దానికి పెట్టామనుకోండి, దానికి ఎక్కువ అనిపిస్తుంది. ఆ రేఖ చెప్పు రేఖ. రోజు నిద్ర వస్తే బాగుంది అనుకుంటుంది మ్యామ్ మనసు. అనుకోను ఇట్లానే వానలోనే ఆడుతున్నారు. నేను కూడా వానలోనే ఆడ. మీ పాప బల్లె పట్టుకుని బతుకమ్మ నిజంగా డాల్ లెక్కన ఉంది తెలుసు. మీరు అంతా ఎగురుతుంది చూసారు. తక్కువ ఉంటే ఎగురుకుంటూ పడిపోతూ ఉంటుంది. దీనికి చాలా తక్కువ ఎక్కువ ఉంది కదా. నియాన్ గ్యాస్ అనొచ్చు, ఓజోన్ అంటారు. ఇన్స్టాగ్రామ్కి వాడుకున్నాం వెంకటేష్ స్వామికి. నేను కండిషన్ చేసేవా నా షాంపూ? లేదు, పాప కండిషన్ అవసరం లేదు. లాస్ట్ కండిషన్ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనం కిటికల్స్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేయట్లేదు కదా. మొత్తం చీరలు చూసుకుంటాను సగం జనాలు వస్తారు. ఈ చీర బాగుంది, నీళ్ళు ఎక్కడ కాదు. ముసలోళ్ళు ఇంచేసి ఎట్లా మారిపోయిందో కింద చూడు వైట్ అయిపోయింది. చచ్చిపోవడానికి లేదా డిజైన్ బ్యాంగిల్స్ లేకపోయాను. మనం చాలా ఫీల్ అయ్యాను. రెమో లాగా ఉంది. నిజంగా నేను బ్యాంగిల్స్ ఈ షాప్ ఎక్కడో మమ్మల్ని తీసుకోవాలి. ఏదో ఒక నేను ఎట్లా అంటే కోమా పడుకుంటే లేవా ఎంత. ఈ అప్లికేషన్ ఎప్పుడైనా డౌన్ నుంచి పైకి వెళ్ళండి. పైకి వెళ్ళేసి దీన్ని ఫింగర్ తోటి కొంచెం స్ప్రెడ్ ఇవ్వండి. ఓకే, మళ్ళీ దీంతో సెక్షన్ ఇలా అనండి వచ్చేస్తుంది. మళ్ళీ డౌన్ టు అప్. నేను ఇంకా కోమ్ క్లిప్స్ ఏమి యూజ్ చేయకుండా దీంతో చేసేస్తున్నాను. షాంపూ చేశాక కూడా చేసుకోవచ్చు. నేను ఒకసారి ట్రీట్మెంట్ చేయండి. అప్పుడు ఎట్లా మేడం మా ఆయన కదా, అందుకని చేస్తుండే కదా. అప్పుడు నాది క్లాస్కి వచ్చేటప్పుడు నేను అయ్యేటప్పుడు అస్సలు నాదైతే డాండ్రఫ్ ఇట్లా ఇంత కాదులే, కొంచెం అట్లానే ఉండింది కదా మ్యామ్. కొంచెం ఒక్కసారి నేను ఇదే ట్రీట్మెంట్ చేసిన ఒక్కసారి చేసుకున్నా అంతే. మంచి రిజల్ట్. తర్వాత ఇంకా నాకంటే ఆ మంత్ కోసం అట్లా అయ్యింది. డైలీ హెయిర్ వాష్ వెట్ అట్లానే ఉండిపోద్ది కదా. ఇప్పుడు దువ్వెన పెట్టద్దు, రెండు పూట్లు తిరగడం అవుతుంది అనిపిస్తుంది కదా. అట్లా అనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు, పర్లేదు. అక్కడ చేసుకొని వచ్చి మళ్ళీ వాష్ చేయండి. ఇక్కడ అట్లా పెట్టేసి మళ్ళీ వాష్ అప్పుడు అంటే ఇట్లా మసాజ్ చేయాలి. ఇప్పుడు మసాజ్ చేసిన తర్వాత రేపు ఏ కలర్ డ్రెస్
రేపే కలర్ వైట్ అన్నారు. రేపే కలర్ ఏం వైట్? రేపు రెడ్ కదా. వైట్ అని వేసుకోలేదు మ్యామ్, కొత్త డ్రెస్ అని వేసుకున్నాం. అసలు ఏంటిది అసలు అది? అంటే అమ్మవారికి అవునా అట్లా కలిసి వచ్చింది. అమ్మవారు ఏం కూడా 9 days 9 sarees ఏందో నాకు ఎవరు చెప్పకుండా ఆటోమేటిక్గా రోజు వచ్చేస్తుంది అనేది తెలియదు ఎందుకని కూడా, కానీ వచ్చేస్తుంది. రేపే కలర్ తెలీదు. గూగుల్ కొట్టండి మరి ఇగో అక్కడ ఉన్నాం బతుకమ్మలు కదా. చేస్తారు, నవరాత్రులు చేస్తారంట. ఎందుకు మళ్ళీ ఏం చేయాలి? చెప్పు స్నేహ. మా దాంట్లో ఏం లేవన్నీ నేను అప్పుడప్పుడు షార్ట్ టెంపర్. నేను కూడా మా మమ్మీకి చూపించిన రూపాయిగో తిను వీళ్ళు ఇది అని అందరు ఫోటోస్ చెప్పడానికి. నేను ఒక్కొక్కసారి పేరు మిస్ అయ్యేదాన్ని కదా, మీరు సర్టిఫికేట్లో పట్టుకొని వచ్చి నాకు గుర్తుందా, అలా చూసి పేరు ఫైండ్ అవుట్ చేసేదాన్ని. ఏం సర్టిఫికేట్? అది మీకు లాస్ట్ వీక్ ఇచ్చారు కదా వీళ్ళకి, అప్పట్లో పేరు చేర్చారు. ఏం పేరు కూడా అలాగే తెలుసు సర్టిఫికేట్. అది సర్టిఫికేట్ ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చారు కదా. ఈ యొక్క ఫస్ట్ స్టూడెంట్ వీడియో పాజిటివ్ సరే మేము ఇచ్చాము. క్రీమ్ అంతా పెట్టినాక ఇప్పుడు చేయాలి. ఎంతసేపు మేడం? ఓన్లీ ఫర్ స్కాల్ప్. ఓన్లీ స్కార్ఫ్. ఫ్రిక్షన్స్ ఇంకేం లేవు. ఫ్రిక్షన్స్ ఇస్తేనే రబ్ అవుతుంది స్క్రబ్ తోటి. ఇంకా హెడ్కి అవే ఉంటాయి. ఆయిల్ మసాజ్ ప్రెషర్ చూపిస్తారా వల్ల మేడం? మంచి ప్రెషర్ మేడం ఆయిల్ మసాజ్ చూపిస్తారా? ఈ దాంట్లోనే వస్తుంది మసాజ్లో. అందులో వస్తుందేమో క్రీమ్ స్పా అప్పుడు. మీ ప్రెషర్ మంచిగా. నందు నేను వీడియో తీస్తాను ఒకసారి సైలెంట్గా ఉండండి అని చెప్పిన తర్వాత మనోళ్ళు మాట్లాడుతున్నాను. అప్పుడు వరకు మాట్లాడలేదు. నందు ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చింది. హెయిర్ రబ్ అవ్వకుండా జస్ట్ స్కార్ఫ్ రబ్ పెట్టేట్టు ట్రై చేయండి. వస్తుంది హెయిర్ రబ్ అయితే మళ్ళీ హెయిర్ డిస్టర్బ్ అవుతుంది. నేను కేక్ కట్ చేసిన అని చెప్పి చూపిస్తే అందరు మంచిగా ఉందని అన్నారు మేడం. అక్క వాళ్ళు ఏం చేస్తారంటే కీస్ అన్ని హాల్లో పెట్టుకుంటారు. ఏదైనా కూడా పిల్లలు ఈజీగా పెట్టేస్తారు. అప్పుడు న్యాచురల్స్లో హెయిర్ కలర్ వేయించాం కదా మ్యామ్, దానికి కూడా మస్తు టైం తీసుకున్నారు. అట్లానే ఉంది, ఇంకా అదే మెయింటైన్ చేసి చాలు. ముందుకి వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. చాలు, ఇవి బాగానే పడ్డాయంట. ఇది కొంచెం మంచిగానే క్లీన్ చేయాలి కావచ్చు కదా మేడం? బ్యాగ్ నందన ఇది నా కోసం నేను ఫేసెస్ రాకుండా తీసుకుంటాను. మంచి క్లీన్ అయిపోవాలి. మొత్తం స్కాల్ప్ నుంచి సపరేట్ అయింది. సపరేట్ అయింది. ఈ ప్లేస్ ఇంకొకసారి చేస్తే పోతుంది. మ్యాక్సిమం 1 సిట్టింగ్లో పోతుందా మ్యామ్? వన్ సిట్టింగ్ టైం హై కాన్సన్ట్రేషన్ చేస్తాను నేను. తర్వాత నాకు ఇంకా కావాలి అన్నప్పుడు అడ్జస్ట్ లేదంటే వదిలేసేయండి, ఇంకా అంతే ఆఫ్ సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. కొందరు ఇది వెయ్యాలి మేడం. ఇదే మెయిన్. ఇది ఓకే మ్యామ్, ఇది ఓకే. ఓకేనా? ఇప్పుడు దీని మీద రోల్
ఫస్ట్ స్ట్రైట్ లైన్ రావాలి. ఇది వచ్చేసరికి పైన ఫస్ట్ టచ్ చేస్తే మీకు కింద స్కాల్ప్కి టచ్ అవుతుంది. ఓకే. అది మన టెక్నికల్. ఇక్కడ పెడితే మీకు ఇక్కడ టచ్ అవుతుంది. అదే మీరు ఇక్కడ పెట్టారనుకోండి ఆ స్కాల్ప్కి టచ్ అవుతుంది. సో ఇటు నుంచి స్కాల్ప్కి టచ్ అవ్వాలి. స్కాల్ప్కి ఇది మెయిన్ కావాల్సింది. స్కాల్ప్ మన డాండ్రఫ్ ఎక్కడ ఉంది? స్కాల్ప్కి కదా. మన క్రీమ్ ఇట్లా హ్యాండ్ అది తర్వాత దీని తర్వాత పెట్టాలి. ఓకే ఓకే. ఇది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇట్లా స్కాల్ప్ ఎవరికైనా హైడ్రేటింగ్ ఉన్నదని కూడా వాళ్ళకు కూడా చేయాలి. హైడ్రేటింగ్ అంటే హైడ్రేటింగ్ డ్రై స్కాల్ప్ ఇప్పుడు నాకు అవసరం లేదా చెయ్యన్నా? చేయాలి. నీకు కూడా చేయాలి. అందరికీ అందరికీ చేస్తే బెటర్. యూస్ చేసేది ఏంటంటే స్మూత్నింగ్కి కూడా ఇప్పుడు హెయిర్ అనేది స్మూత్నింగ్ ఎఫెక్ట్ అనేది మనం హెయిర్కి ఇస్తున్నాం. మనం ఇప్పుడు ఈ యాంపుల్ ఏదైతే ఉందో స్కాల్ప్ అన్నప్పుడు యాంపుల్ ఏ చూస్ చేసుకుంటారు? డ్రై ఉంటే హైడ్రేటింగ్, ఆయిలీ ఉందంటే యాంటీ డాండ్రఫ్. దాన్ని బట్టి యాంపిల్ని బట్టి మనం దీని ప్రాబ్లమ్ హెయిర్ని బట్టి అది యూజ్ చేసుకోవాలి. క్రీమ్ బాత్ని చూస్ చేసి ఇప్పుడు డాండ్రఫ్ లేదు అప్పుడు ఇది వాడాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తినకి డాండ్రఫ్ ఉంది బట్ హెయిర్ అనేది రఫ్గా ఉంది అనుకోండి. అప్పుడు నేను ఏం యూజ్ చేసుకుంటా? స్మూత్ అన్న నరిష్ అన్న యూజ్ డ్రై అండ్ చేసుకుంటా. డ్యామేజ్. క్రీమ్ కదా. క్రీమ్ నేను చెప్పి హెయిర్కి కింద హెయిర్కి స్కాల్ప్కి కాదు. ఇప్పుడు లేదు నార్మల్గా ఉందన్నప్పుడు ఇదే డిఎక్స్ని మొత్తం హెయిర్కి అప్లై చేసుకుంటా. డిఎక్స్ అంటే డిఎక్స్ అంటే డాండ్రఫ్. డిటాక్స్. అక్కడ రాయలేదు. ఆకలి అవుతుంది. మాట్లాడు పర్లేదు. ఆకలి అవుతుంది. సో క్రీమ్ మాత్రం మంచిగా అప్లై చేయాలి, మంచి క్వాంటిటీ. ఇప్పుడు తక్కువ పీచు పీచు. ఇది ఇంట్లో కూడా వేసుకోవచ్చు కదా క్రీమ్ వేసుకొని. కానీ స్టీమ్ వేయడం అది ఒకటి ఏమన్నా ఉంటుందా? సెల్ఫ్ కానీ కాదు, ఇంట్లో ఒకరికి ఫ్రెండ్స్ వస్తారు. ఇప్పుడు చిన్న తర్వాత మనము స్టీమ్ ఇస్తాం. ఎందుకు స్టీమ్ ఇచ్చినప్పుడు కిటికల్ ఇంకా కొంచెం ఓపెన్ అవుతుంది. ఒక్కరికి ఒక ట్రైకింగ్ వచ్చు కదా, కొంచెం మంచిగా పడుతుంది. తినక బట్టలు నచ్చి ఒకటే బట్టలు పడుతుందా? 75% క్లోజ్ వస్తుంది. లైట్ అవన్నీ ఇప్పుడు 6 months ఒకసారి మనం హెయిర్ కలరింగ్ చేయించుకున్నాం అనుకోండి. స్ట్రీకింగ్ చేయించుకోవచ్చా? 6 months మీరు కలరింగ్ అన్న 6 months ఒకసారి రాదు. ఫుల్ హెయిర్కి 6 monthsకి ఇస్తారు. రూట్ టచ్ చెప్పుంటుందా, అది 1 month ఒకసారి ఇస్తారు. 1 month అవ్వచ్చు, 45 days అవ్వచ్చు. మీ హెయిర్ గ్రోత్ని బట్టి మీ రూట్ దగ్గర హెయిర్ ఎలా ఉందండి. క్రీమ్ బాత్ ప్లస్ యాంపుల్. అదే మీకు ఒకవేళ హెయిర్ బ్రేకేజ్ అవుతుంది మధ్యలో నుంచి అన్నప్పుడు మీరు ఫైబర్ స్ట్రాంగ్ యూజ్ చేసుకోవాలి. ఫైబర్ స్ట్రాంగ్ బ్రేకేజ్ అందులో కూడా ఫైబర్ అని ఉంటుంది. లేకపోతే మీరు మాస్క్ సపరేట్ ఉంటుంది. బట్ ఈ మ్యాట్రిక్స్ బ్రాండ్లో మనము క్రీమ్ బాత్ ఒకటి ఉంది, మనకి మాస్క్ కూడా ఒకటే యూజ్ చేస్తాం. సపరేట్గా లేదు. అర్థమైంది. 2 spoons ఇప్పుడు ఇందాక డిఎక్స్ తీసుకున్నాం స్కాల్ప్ కోసం. ఇప్పుడు నేను ఇంకా యాంపుల్ ఏం యూజ్ చేయను. హెయిర్ కాబట్టి మీరు నార్మల్గా ఏం చేస్తారు, ఇక్కడ పెట్టి ఇలా అప్లై చేస్తారు. అలా చేయకుండా మన హ్యాండ్ ఎక్కడ ఉందో నెక్స్ట్ దీన్ని స్ప్రెడ్ అయిన ఫింగర్స్ అండ్ స్ప్రెడ్. ఇప్పుడు దాన్ని ఫాస్టింగ్, ఈ ఫాస్టెస్ట్గా వార్మ్నెస్ వస్తుంది. ఇప్పుడు వాడు ర్యాపిడ్ చాలా ర్యాపిడ్
తెలుస్తుంది డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తుంది. హెయిర్స్ కావాల బెనిఫిట్స్ చెప్తున్నా కదా అదే క్రిటికల్స్ ఓపెన్ అయిపోయి ఇప్పుడు ప్రాబ్లమ్ని ఇలా రికవర్ చేస్తుంది. క్రీమ్ బాత్ అయితే హెయిర్ బ్రేకేజ్ డ్యామేజ్ క్రీమ్ బాత్ అనేది అన్ని క్రీమ్ బాత్ అంటారు. స్మూత్నింగ్ చేయాలి కదా మ్యామ్. క్రీమ్ అప్లికేషన్ ఏదైనా సరే మాకు మొత్తం ఇక్కడ నుంచి కవర్ పెడతారు. ఎడ్జ్కి వచ్చేసరికి వదిలేస్తారు. ఎడ్జ్కి మెయిన్ అప్లై చేసుకోవాలి. ఎడ్జ్ అనేది చాలా డీప్, చాలా ఓల్డ్ హెయిర్ కదా, ఎప్పుడో గ్రోత్ అయిన హెయిర్ అది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అప్లై చేసాం మాత్రం హెయిర్ ఎప్పుడు కూడా వెట్టే ఉండాలి, డ్రై అస్సలు ఉండదు. డ్రై అయిందంటే కొంచెం వాటర్ స్ప్రే చేసుకోవాలి. అప్ టు డౌన్ అన్న. ఫస్ట్ అప్లై డౌన్ టు అప్, మళ్ళీ అప్ టు డౌన్. ఇది 3 times అయిపోయింది. 1 2 3, మళ్ళీ 1 2 3, మళ్ళీ 1 2 3. సేమ్ నాలుగు స్టెప్లో అది వేసేసి డౌన్ వచ్చేసి మళ్ళీ 1, మళ్ళీ డౌన్ 2 అని. ఎందుకంటే ఇలా అన్నప్పుడు ప్రొడక్ట్ ఎందుకు వస్తుంది, మళ్ళీ 5 నిమిషాలు స్టార్ట్ చేసి మళ్ళీ ఆమె ఇన్ఫర్మేషన్ లేదు. ఒక నిమిషం ఆగండి. మసాజ్ అంటే ఏదైనా స్లో స్టెప్స్ మసాజ్ విత్ ప్రెషర్. ఎవరిని తెలియదు. చేంజ్ స్టార్ట్ రేపు నేను చేస్తాను. రేపు కూడా ఇదే కదా మ్యామ్. కలరింగ్ ప్రాక్టీస్ చేయడం. ఈరోజు అవుతుంది ఈ ప్రాక్టీసింగ్. ఇప్పుడు అది అయిపోయింది. తిన్నాక ఏం చేస్తారు మీరు? ఏం చేయాలి? నాకు ఎవరు చేస్తారు హెయిర్ వాష్ చేసిన తిన్నది మళ్ళీ పచ్చి పేరపోతారు మేడం మీరు ఆపనా ఇంకో వీడియో తీస్తామా? పని చేస్తున్నారు రోజు ఇక్కడ మొత్తం పోయింది నా హెయిర్. అది వాడారు 10 days వస్తున్నాయి. రోజ్మేరీ పడుంది దానివల్ల ఏమో మొత్తం పోయాయి అసలు లేవు మధ్యకాలంలో. మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే. నా దగ్గర వేసినప్పుడు కూడా మానేయండి. చూస్తున్నారా స్టెప్స్? మసాజ్ ఇవ్వ, ఇంకా ఆయిల్ పెట్టి ఇవే చేయాలి. మసాజ్ స్టెప్ చూసి కొన్ని ఫిక్షన్స్కి ఇట్లా చూసిన మ్యాక్సిమం ఫిక్షన్ ఎక్కువసార్లు ఇచ్చినా వాళ్ళకి రిలాక్స్గానే ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఫిక్షన్ ఫుల్ హెయిర్కి. ఇప్పటికి మంచి ప్రెజర్ ఇస్తేనే మంచి అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు చేస్తే హెడ్ఏక్స్ వస్తాయి. మైగ్రేన్ ఉన్న వాళ్ళు చేయదు. నేను అక్కడ యూట్యూబ్లో చూసిన మసాజ్ మైగ్రేన్ వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా హైలో ఉండడం వల్ల వాళ్ళకి మైగ్రేన్ వస్తుంది. ఈ మసాజ్ చేస్తుంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సర్క్యులేషన్ అనేది. ఐబీపీ వాళ్ళు నార్మల్ అంతే, ఇంకా ఎక్కువ చేయొద్దు అంటున్నాను. చేయొచ్చు కానీ ఎక్కువసేపు చేయలేదు. నాకైతే మంచి ఆమె చేస్తే నిద్రపోతుంది.
పిల్లలు ఎవరి మొహం చూసి వచ్చినాం. క్రీమ్ కొంచెం స్కిన్ కంటే పెట్టాలి లాస్ట్ పెట్టి మసాజ్ చేయాలి బ్యాక్ ఇక్కడ మీరు హార్మోనైజేషన్ చేసేటప్పుడు ఇట్లా వెళ్తారు కదా, ఇట్లా కానీ హ్యాండ్ మొత్తం బ్యాక్ సైడ్ పెట్టాలి. మీరే ఇల్లు మేడం అందరికి మీరేం చెప్తారు? ఫింగర్తో జస్ట్ ఒక తీసుకోవచ్చు. ఇదే స్టెప్ మీరు రిపీట్ చేయవచ్చు. అంటే కంటిన్యూ ఇదే కాదు, ఇంకొక స్టెప్ మధ్యలో వేసి మళ్ళీ ముందు వెనక ముందు. ఏదేమైనా స్లోగా వాళ్ళకి మంచిగా రిలాక్స్ కావాలి. ఇంకోటి హెడ్ పైన కుదు దీన్ని రొటేట్ చేసి జస్ట్ ఎంత లవ్ చూడండి. శ్వేత మేడం పేరు అది లైట్ అనిపిస్తుంది పోతున్నట్టు. వాళ్ళు ఆవిడ వేసుకుంటుంది ఎందుకు పెద్దోడు నిజంగా ఈరోజు మేము రిసార్ట్కి వెళ్దాంగా ఒకసారి. అడగండి వెళ్ళిపోదాం. రిసార్ట్కి వెళ్దానికి ఇప్పుడు కాదు. ఇదిగోండి ఇంకో స్టెప్ చూడండి. కొడు కొడుతున్నాడు ఆయిల్ మసాలా అయితే ఇది అందరికి వచ్చింది. అసలు ఆయిల్ మసాలా నేను నా బాబు ఏదే లేదు మ్యాక్సిమం దాంట్లో ఏదే లేదు అసలు. ఉంది. హ్యాండ్స్ ఉండు. ఆల్ దిస్ ట్రీట్మెంట్స్ విల్ బి దేర్. ఇంకా ఓన్లీ ట్రీట్మెంట్స్ కట్స్ కూడా పెట్టుకోవాలి. కట్స్ లేకపోతే మళ్ళీ రాదు. డైరెక్ట్ డ్రై చేస్తే రఫ్నెస్ అవుతుంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఆ పార్ట్ ఉంది, మొత్తం ఏం లేదా? సో ఎగ్జాక్ట్ నెక్ నుంచి వెళ్ళి హెయిర్ లైన్ ఉందా, హెయిర్ లైన్ స్టాప్ అయ్యి ఆ హెయిర్ లైన్ నుంచి కిందికి ఆయిల్తో కూడా చేసుకొచ్చింది. సేమ్ స్టెప్స్. ఆయిల్ కూడా కానీ కాటన్తో అప్లికేషన్ చేస్తాం. అంటే ఆయిల్ నోట్స్ ఇస్తా ఏ హెయిర్కి ఏ ఆయిల్ కొంచెం నార్మల్గా కొంచెం వేడి వామ్నెస్ చేస్తా కొంచెం. ఏ స్టెప్ సేమ్. కొంచెం ముందుకు వెళ్ళండి. కొంచెం చెప్పి 50 నుండి స్టార్ట్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు లెంత్ని బట్టి జిఎస్టీతో కలిపి 280 వరకు. ఈరోజు తగ్గుతుంది. ప్రైజెస్ అన్ని తగ్గిపోతే తగ్గిపోతే నెక్స్ట్ కింద టైమర్స్ 10 minutes. ఎక్స్ట్రా అంటే అయిపోయింది మేడం. ఏం లేదు, వాటర్లో పడతాయి. ఇందులో జస్ట్ వాటర్ వేయకూడదు. ఎంతసేపు మ్యామ్? 10 minutes. 10 minutes వదిలేయాలి. సెన్సిటివ్ అయితే 5 minutes. ఓకే. ఇంకా